ప్రైజ్ ద లార్డ్. ఇబ్రీలకు 6వ అధ్యాయము 1-2 వచనములో దేవుని యందలి విశ్వాసమును బాప్తిసమును గూర్చిన బోధయు హస్త నిక్షేపణము మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాదిని మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణముటకు సాగిపోదాం. ప్రియమైన సహోదర సహోదరి, మనము చూసిన వాక్యములో ఇంకా యేసు ప్రభులో విశ్వాసం ఉంచాలి, బాప్తిసము పొందాలి, మృతుల మరియు పునరుత్థానము నిత్యమైన తీర్పు ఉందో అని క్రీస్తును గూర్చిన మూలోపదేశమును అంటే యేసు ప్రభు సిలువలో మృతి నొంది తిరిగి లేచెను, మన పాపముల కొరకు రక్తము కార్చెను, ఆయనను నమ్మితే పరలోకము, 5 రొట్టెల 2 చేప 5,000 మందికి పంచెను, నీళ్లను ద్రాక్షరసముగా మార్చెను అని ఇంకా మరలా వీటినే బోధించకుండా క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణముటకు సాగిపోదామని ఉంది. అంటే క్రీస్తును గూర్చిన ఆయన చేసిన కార్యములను బోధించకూడదా అని రాసుందా అని ప్రశ్నిస్తే, క్రీస్తును గురించిన విషయములను మొదటిగా క్రీస్తును అంగీకరించిన వాళ్లకు మరియు మొదటిసారిగా క్రీస్తులో విశ్వాసం పెట్టిన వాళ్లకు బోధించాలి. కానీ 5వ తరగతి విద్యార్థులకి 1వ తరగతి పాఠమును బోధించిన ఎడల ఏమి లాభము? వాళ్ళు దానిని దాటి వచ్చారు. ఇంకా వాళ్ళు కష్టమైన పాఠమును, ఎక్కువగా జ్ఞానమైన బోధలను తెలుసుకోవాలి. ఇంకా ముందుకు రోజుకు సంపూర్ణముటకు సాగిపోవాలి, కానీ వెనకకి రాకూడదు. మనము చూసిన వాక్యము ఇలా అర్థం చేసుకోవాలి. ఎఫెసీయులకు 3వ అధ్యాయం 19వ వచనములు ఇలాగ ఉంది: సమస్త పరిశుద్ధతలో కూడా దాని వెడల్పు, పొడగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను అని ఉంది. ఇంకా మనము యేసుక్రీస్తు నందు ఆయన వాక్యమందు వెడల్పు, పొడగు, లోతు, ఎత్తు ఎంత అని తెలుసుకొని సంపూర్ణ ముటకు సాగిపోదాం. ఆమేన్.